హలో! హాయ్. దిస్ ఇస్ తేజస్వి నాయుడు, పర్సనల్ వెల్‌నెస్ కోచ్. మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. మనకి ఎవరైనా హెల్ప్ చేయాలని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాము. మంచి ఫ్రెండ్స్ ఉండాలి, మంచి తల్లిదండ్రులుండాలి, మంచి టీచర్స్ ఉండాలి అని ఆహ్, మన లైఫు గ్రోత్ కోసం ఎవరైనా హెల్ప్ చేస్తే చాలా చాలా బావుంటుంది అని మనందరికీ ఉంటుంది. మరి అన్నిటికంటే ఎక్కువగా హెల్ప్ చేసేదేంటంటే అంటే హెల్ప్ చేసే అన్నిట్లో ద బెస్ట్ ఫస్ట్ ఉండేదేందంటే పుస్తకాలు. పుస్తకాలు మన గత 6000 సంవత్సరాల నుంచి ఏం జరిగింది? ఎలాంటి నూతన జ్ఞానం సంపాదించారు మానవులుగా? ఇవన్నీ గూడా తెలుసుకోవాలంటే పుస్తకాలు ఒక రోజుకి ఒక గంట సేపు, 2 గంటల సేపు పుస్తకాలతో మనం స్నేహం గనక చేస్తే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. మరి పుస్తకాలు ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అంటే, చాలా, చాలా ముఖ్యమైనది. మన లైఫ్‌లో మనకి ఎదురయ్యే సమస్యల్ని మనం ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటాం. అలాగా సతమతం అయిపోకుండా ఆహ్, తప్పుడు రాంగ్, రాంగ్ వ్యూలోకి, రాంగ్ ఆలోచనలు, రాంగ్ నడవడికలు ఎళ్ళకుండా ఉండాలంటే, ప్రతిరోజు మనం శ్వాస పీలుస్తున్నట్టు ప్రతిరోజు భోజనం చేస్తున్నట్టు ఒక గంట సేపు మనం పుస్తకాలతో స్నేహం చేయాలి. అలా నేను కొన్ని సంవత్సరాల నుంచి పుస్తకాలతో స్నేహం చేస్తున్నాను. మరి కొన్ని కొన్ని విషయాలు నేర్చుకుంటూ, కొన్ని కొన్ని విషయాలు నా జీవితంలో ఆచరిస్తూ కొంత అభివృద్ధిని నేను సాధించాను. మరి నేనేం నేర్చుకున్నాను? నాకు నచ్చినవి మీకు చెప్పాలనిపిస్తుంది. సో, ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మన 7 హ్యాబిట్స్. అత్యంత ప్రభావవంతుల 7 అలవాట్లు. ఈ పుస్తకం చాలా మంది 25,000,000 బుక్స్ సేల్స్ అయ్యాయి. ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలున్నాయి. ఈ బుక్ అయితే నేను కనీసం ఒక 5 టైమ్స్ చదివుంటాను. ఇది చాలా బాగా నచ్చింది నాకు. నా లైఫ్‌లో నేను ఇంప్లిమెంటేషన్ చేయడానికి చాలా సులభంగా ఉంది. ఈ పుస్తకాన్ని రాసిన రచయిత పేరు స్టీఫెన్ ఆర్ కవి. మరి మీరు రెడీయేనా? ఈ బుక్‌లో ఉన్న ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి? ప్రతి ఒక్క విషయాన్ని నేను షేర్ చేయలేకపోయినా, ఇందులో ఉన్న ఇంపార్టెంట్ విషయాలు, నాకు బాగా నచ్చిన విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి మీరు రెడీ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్, నోట్స్ రాసేసుకోండి చకచక. మీ లైఫ్‌లో ఏదైతే సమస్యగా భావిస్తున్నారో, అందులో ఈ పరిష్కారాన్ని, ఈ ఫార్ములాని మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా చాలా ప్రాబ్లమ్స్ చాలా సింపుల్‌గా సాల్వ్ చేసుకోవచ్చు. మరి మీరు రెడీయేనా? ఓకే. ఫస్ట్ స్టీఫెన్ కవి గారు ఏమంటున్నారంటే, ఈ పుస్తకాన్ని ఏ విధంగా చదవాలంటే, గెలవడం ఒక అలవాటు చేసుకోవాలి. అలాగే గెలవడం ఎలాగైతే అలవాటు చేసుకుంటారో సక్సెస్‌ఫుల్ పర్సన్స్, ఫెయిల్యూర్స్ కూడా ఓడిపోవడం అనేది ఒక అలవాటుగా చేసుకుంటారంట. చూసారా? ఒక అలవాటుగా ఓడిపోవడం చేసేసుకుంటే మరి గెలవడం సాధ్యమేనా? మరి ఈ పుస్తకం చదవడం వల్ల చాలా వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే, మన హ్యాబిట్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా చేంజ్ చేసుకోవచ్చు. అంటే గెలవడం ఒక అలవాటుగా మార్చుకోవచ్చనమాట. ఓకే. నెక్స్ట్ ఏమంటున్నారంటే, ఈ 7 అలవాట్లు ఈ పుస్తకంలో ఏవైతే ఉన్నాయో, ఈ 7 అలవాట్ల వల్ల ఎంతో అమూల్యమైన ఆనందం వస్తుంది. ఆనందం పొందొచ్చు, ఆరోగ్యం పొందొచ్చు, విజయవంతమైన జీవితం గడపడానికి, విజయానికి సంకుచితార్థం చెప్పుకుని, సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేయడానికి ఉపయోగపడుతుందంట ఈ పుస్తకం. అంటే ఏది సాధించాలన్నా వ్యక్తిగత విజయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు స్టీఫెన్ ఆర్ కవి గారు. ఇంకా మనల్ని శాశ్వతంగా విన్నర్ సర్కిల్‌లో నిలుపుతుంది ఈ పుస్తకం. చాలా బావుంది కదా! విన్నర్ సర్కిల్‌ని ఊహించుకుంటుంటేనే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకైతే. మరి మీకెలా అనిపిస్తుంది? ఈ పుస్తకం మొత్తం వినిన తర్వాత, మీరు నోట్స్ రాసుకున్న తర్వాత, ఈ బుక్ ఎలా అనిపిచ్చింది? ఈ వీడియో ఎలా అనిపిచ్చింది? ఇందులో ఉన్న విలువైన అంశాలు మీకెలా అనిపిచ్చిందో కామెంట్‌లో తప్పకుండా తెలియచేయండి. అయితే ఈ 7 అలవాట్లో మొట్టమొదటిసారిగా ఏంటంటే,
ఫస్ట్ పాయింట్ దృక్పథం, సిద్ధాంతం. మన దృక్పథాలు ఏ విధంగా ఉంటాయి? మన దృక్పథాల్ని ఏ విధంగా మార్చుకోవాలి అని స్టీఫెన్ ఆర్ గారు చాలా క్లియర్‌గా చెప్పారు. అయితే ప్రజల జీవనం ఎలా ఉంటుందంటేనంట చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుందంట. కదా! చాలా ప్రతి దానికి మనం స్ట్రెస్ అయిపోతుంటాం. చాలా స్ట్రెస్‌గా ఉంటుంది. అంటే మన పనుల్లో గాని, మనం చేసే పనులు, మన జాబు, మన లైఫు, కుటుంబం, పిల్లల్ని డీల్ చేయడం ఇవన్నీ గూడా చాలా పెద్ద సవాల్‌గా ఉంటుంది. అలాగే ఈ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి? అంటే కొన్ని సిద్ధాంతాలనేవి ఉన్నాయి అని చెప్తున్నారు స్టీఫెన్ ఆర్ కవి గారు. అయితే ఎలాంటి సమస్యలైనా సాల్వ్ చేసుకోవాలంటే, మనకి ఈ సిద్ధాంతాలనేవి తెలిసి ఉండాలి. మానవ ధర్మాలపై ఆధారపడితే, మనము చాలా చాలా సింపుల్‌గా సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. మరి సాధారణంగా మానవులు ఏ విధంగా సమస్యని పరిష్కరించుకుంటారంటే, భయం, అభద్రత అంట. సమస్య రాగానే ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందడం, భయపడడం చేస్తుంటారంట. మరి ఇంకో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, తక్షణ ఫలితాలు కావాలి. తక్షణం నేను సక్సెస్ అయిపోవాలి. తక్షణం నేను నా లైఫు ఎదిగిపోవాలని, తక్షణ ఫలితాలు రావాలి అని ఆలోచిస్తారంట. అలాగే ఇంకోటి థర్డ్ పాయింటొచ్చి ఆరోపణలు, వంచిత మనస్తత్వం. ఎప్పుడు వాళ్ళ వల్ల నేనిలా అయ్యాను, వీళ్ళ వల్ల నేను ఇలా అయ్యాను అనుకుంటూ ఉంటారంట. ఏదైనా సమస్యొచ్చినప్పుడు. అలా కాకుండా ఫస్ట్ మనం, మనం ఏం మారితే మన సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఆ విధంగా ఆలోచించాలి. ధైర్యం అనేది ఉండాలి. అంటే మన గురించి మనం ఆలోచించుకోవాలన్నా గాని ధైర్యం అనేది ఉండాలి. ఆ పరిష్కారానికి సమస్యని పరిష్కరించుకోవడానికి మనమే కృషి చేయాలి. మరి నాలుగో పాయింట్ నిరాశ. వెంటనే సక్సెస్ రావాలి అనంటే ఏమవుతుంది? నిరాశ అనేదొస్తుంది. ఫోర్త్ పాయింట్ అనేది నిరాశ. అంటే నా జీవితానికి నేనే సృష్టికర్త అని ఆలోచించినప్పుడు నిరాశ అనేది రాదు. సో, మన లైఫ్ మన చేతుల్లోనే ఉంది అంటే మార్చుకోవడానికి రెడీగా ఉండాలి. సో, ఫిఫ్త్ పాయింటొచ్చి సమతూకం లోపించడం. ల్యాక్ ఆఫ్ లైఫ్ బ్యాలన్స్. మనము మన ఆరోగ్యం కానీ, మన కుటుంబం, మన జాబు ఇవన్నీ కూడా బ్యాలెన్స్‌గా ఎలాగా హ్యాండిల్ చేయాలి అని తెలియకపోవడం వల్ల, అలాంటి నాలెడ్జ్ ఎలా బ్యాలెన్సింగ్‌గా లైఫ్ బ్యాలన్స్ అనేది తెలియకపోవడం వల్ల ఈ ఒత్తిడి అనేది గురవుతున్నాము. ఇలా మనశ్శాంతి కోసం ఇలా లైఫ్ సమతూకం, బ్యాలన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇంకోటి నెక్స్ట్ సిక్స్త్ పాయింటొచ్చి నాకేం లాభం? సమస్యొస్తే దాన్ని పరిష్కరించుకోవడానికైనా ప్రతి ఒక్కరు ఎలా ఆలోచిస్తారేంటంటే, నాకేం లాభమొస్తుంది అని ఆలోచిస్తుంటారు. ఒక పరి ప కాంపిటీషన్స్‌లో గాని, ఎందులో అయినా ఇందులో గెలిచి తీరాలి అనేది ఉంటుందనమాట. సో, ఇందులో మనకేంటి లాభం? అంటే మనస్తత్వం ఏంటి? వాళ్ళు గెలవాలి, నేను కూడా గెలవాలి. గెలుపు అనే మనస్తత్వం ఉంటేనే మనం లైఫ్‌లో ఏ సమస్యనైనా సాల్వ్ చేసుకోవచ్చు. సో, మనం అనుకునే మనస్తత్వం అని ఆలోచించాలి. నేనే గెలవాలి, నాకేంటి లాభం అని ఆలోచించకూడదు అని చెప్తున్నారు ఈ రచయిత. కరెక్టే గదా! మనిద్దరికీ లాభం ఉండాలి. మనిద్దరం ఆరోగ్యంగా ఉండాలి. మనిద్దరం సంతోషంగా ఉండాలి. మనిద్దరం అభివృద్ధి చెందాలి అని అనుకుంటే, ఏ రిలేషన్‌లోనైనా ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో గదా లైఫు. సో, మనం ఈ కొన్ని టిప్స్ వల్ల నేను నేర్చుకున్నదేంటంటే, ఇంకెప్పుడైనా మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి? ఇద్దరం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇలా ఆలోచించాలి. అంతేనా? మరి నాకు అర్థమైందయితే అదే. మరి మీకేం అర్థమైంది? మీరు కామెంట్స్‌లో రాయండి. ఓకేనా? అయితే మనం ఇప్పటి నుంచి మనం అని ఆలోచిద్దాం. నెక్స్ట్ పాయింటొచ్చి మనం అర్థం చేసుకోవాలనే తపన. మనని అర్థం చేసుకోవాలనే తపన. ఎప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే, మనల్ని అర్థం చేసుకుంటే బావుండు, మనల్ని అర్థం చేసుకుంటే బాగుండు అని అనుకుంటాం. కానీ రచయిత గారు ఏం చెప్తున్నారంటే, మీరు తన మాటల వలన ప్రభావితులైనట్లు ఎదుటి వ్యక్తి గ్రహిస్తేనే నిజమైన ప్రభావం ప్రారంభమవుతుంది. అంటే వేరే వాళ్ళు మనకి ఏదైనా చెప్తున్నప్పుడు, వాళ్ళ మాటల ద్వారా మనం కొంచెం ఇన్‌స్పైర్ అవ్వాలి.
వాళ్ళ మాటలు మనం అర్థం చేసుకుంటున్నట్లు వాళ్ళకి తెలియాలి. అలాగే మనం నిజాయితీగా వారి మాటలు అర్థం చేసుకోగలగాలి. సో, మనల్ని అర్థం చేసుకోవాలి అనేది పక్కన పెట్టి, ఎదుటి వాళ్ళని మనం కూడా అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తే, చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చంట. చూసారా? ఎంత మంచి విషయాలు మన స్టీఫెన్ కవి గారు ఎంత చక్కగా చెప్పారో! నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక మనిషిని కలవడం చాలా కష్టం. కానీ, ఆ మనిషి రాసిన ఆలోచనలు, తన అభిప్రాయాలు అమూల్యమైనవి ఈ పుస్తకాల్లో ఉంటాయి. సో, మనల్ని అర్థం చేసుకోవాలి అనేది పక్కన పెట్టి, ఎదుటి వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి మనస్ఫూర్తిగా అని ఆలోచిద్దాం. నెక్స్ట్ పాయింటొచ్చి సంఘర్షణ, భేదాభిప్రాయాలు. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు గొడవలు పడడమే కాకుండా, రాజీ పడడం కూడా నేర్చుకోవాలి. సో, మనం రాజీ పడడం నేర్చుకుంటేనే ఎక్కువ లాభం అనేది ఉంటుంది. గొడవలనేది సహజం. విషయం తెలియకనో, అర్థం చేసుకోకపోవడం వల్లో ప్రతి ఒక్కరికి కూడా స్నేహంలో గానీ, ప్రతి ఒక్కరి రిలేషన్‌లో గొడవలనేది వస్తూ ఉంటాయి. కానీ, మనం మళ్ళీ రాజీ పడాలి. సారీ చెప్పుకోవాలి. ఒకరికొకరు తప్పు లేకపోయినా, ఒకరికొకరు సారీ చెప్పుకొని రాజీ పడే మనస్తత్వం వల్ల ఎక్కువ లాభం అని చెప్తున్నారు. మరి ఇరువైపులా నష్టం కలుగుతుంది అంటే మాత్రం రాజీ పడాల్సిన అవసరం లేదు. ఇరు వ్యక్తులకి లాభం జరుగుతుంది. ఇరు వ్యక్తులు జీవితాలు బాగుపడతాయి. వాళ్ళు అభివృద్ధి వైపు నడుస్తారు అంటే తప్పకుండా పాజిటివ్ రిలేషన్ అయితే తప్పకుండా రాజీ పడాలి. చూసారా? మరి ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, మానవ స్వభావంలో 4 అంశాలున్నాయంట. ఆ 4 అంశాలేంటో తెలుసుకుందామా? ఓకే. మీరు రెడీ కదా? ఓకే. ఫస్ట్ వన్ వచ్చి శరీరం. మానవ స్వభావాల్లో శరీరం. సామాన్య వైఖరి సిద్ధాంతం. మరి సామాన్య వైఖరి ఏం చేస్తుందంటే, శరీరంలో ఆరోగ్య సమస్యలు, జీవన శైలిని అనుభవించడం, ఆరోగ్య సమస్యలతో మందులు మింగడం, ఇంకా డాక్టర్స్ దగ్గరికెళ్లి చికిత్స చేసుకోవడం, ఇలాంటి లైఫ్ స్టైల్‌ని సామాన్య వైఖరి అంటారు. మరి సిద్ధాంతం ఏం చెప్తుందంటే, రోగాల్ని నిరోధించుకోవడం. అంటే హెల్తీగా ఉండడం. రోగాలు రాకుండా ముందే ఆరోగ్య సూత్రాల్ని పాటించి, మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, మంచి జీవన శైలిని నిర్మించుకోవడం. అది శరీరం. మరి నెక్స్ట్ వన్ వచ్చి మనసు. మనసులో కూడా సామాన్య వైఖరి ఉంది. సిద్ధాంతం కూడా ఉంది. మరి సామాన్య వైఖరి ఏంటి? టీవీ చూడడం వినోదం. మనం టైం వస్తే ఏం చేస్తుంటాం? ఇంట్లో టీవీ పెట్టేస్తుంటాం కదా! అది సామాన్య వైఖరి అంట. సో, మనసు అనే పాయింట్‌లో సామాన్య వైఖరి టీవీ చూడడం, వినోదం పొందడం. మరి సిద్ధాంతం ఏంటంటే గ్రంథ పఠనం. చూసారా? బుక్స్ చదవడం అనేది ఎంత ఇంపార్టెంటో. మన మనసు మన కంట్రోల్‌లో ఉండాలన్నా, మన మనసు సక్సెస్‌ఫుల్‌గా ఉండాలన్నా, మన జీవితం సక్సెస్‌ఫుల్‌గా ఉండాలన్నా, మనసుని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి మనసు కరెక్ట్‌గా ఉండాలంటే, మనసు హెల్తీగా ఉండాలంటే, సిద్ధాంతం ఏంటంటే గ్రంథ పఠనం. బుక్స్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంట. విద్య కొనసాగింపు. మనకి ఏదైనా చదవాలనుకుంటే దాన్ని చక్కగా స్టార్ట్ చేసి చదువుకోమంటున్నారు రచయిత. అప్పుడు మన మనసనేది చాలా హెల్తీగా ఉంటుంది. మరి నెక్స్ట్ వన్ వచ్చి హృదయం. మనసు టాపిక్ అయిపోయింది. మరి హృదయం ఏంటో చూద్దాం. సామాన్య వైఖరొచ్చి మీ సొంత పనులు సాధించుకోవడానికి ఇతరులతో గల మీ సంబంధాలను ఉపయోగించుకోవడం. చూసారా? సామాన్య వైఖరి ఏంటో? హృదయం ఏం చెప్తుందంటే మన అవసరాలు తీర్చడానికి వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడం అంట. మరి సిద్ధాంతం ఏం చెప్తుంది? ఇతరులు చెప్పేది శ్రద్ధగా విని, వారికి ఉపయోగకరంగా పనిచేయడం, అదే ఎక్కువ ఆనందం ఇస్తుందని గుర్తించడం. అబ్బా! ఎంత బావుందో కదా! ఎంత హ్యాపీగా ఉందో గదా! ఈ మాట వింటుంటే. మరి మన జీవితంలో ఆచరిస్తే ఇంకెంత బావుంటుంది. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినాలి. అబ్బా! ఇంత శ్రద్ధగా వింటే ఎవరి రిలేషన్‌లో కూడా గొడవలు రావేమో. సో, నేనైతే ఈ రోజు నుంచి ఖచ్చితంగా శ్రద్ధగా వింటాను. ఎప్పుడైనా నేను వినకపోతే కామెంట్స్‌లో రాయండి. ఓకేనా? ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినాలి. వారికి ఉపయోగకరంగా పనిచేయాలి. చూసారా? వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్తున్నారు. అలాగే అదే ఎక్కువ ఆనందం ఇస్తుందని గుర్తించాలంట. వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం, వేరే వాళ్ళని
అర్థం చేసుకోవడం, అది మనకి చాలా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందంట. అదే హృదయం. చూసారా? హృదయం అనేది ఎంత గొప్పదో! ఈ విధంగా ఉంటే గొప్పగా జీవించొచ్చు. అవునా కాదా? మరి నెక్స్ట్ పాయింటొచ్చి ఆత్మ. ఆత్మ ఏంటి? సామాన్య వైఖరొచ్చి పెరుగుతున్న అసంతృప్తి తల ఒగ్గడం. అంటే అసంతృప్తి పెరిగిపోతూ ఉంటుంది. దానికి మనం తల ఒగ్గడం అన్నమాట. మరి సిద్ధాంతం ఏంటి? మన జీవితంలో కోరుకునే సానుకూల విషయాలు మనం నమ్మే సిద్ధాంతాల వలనే సాధ్యమవుతాయని, ఈ సహజ సిద్ధాంతాలు భగవంతుని ద్వారా ఉత్పన్నమవుతాయని నేను నమ్ముతున్నాను. కొంతమంది భగవంతుడిని నమ్ముతారు. అలాగే ఈ రచయిత కూడా భగవంతుడిని నమ్మారు. అలా భగవంతుడి నుంచి వచ్చిన సిద్ధాంతాల వలనే ఈ ఈ పనులు జరుగుతాయి. జీవితంలో పాజిటివ్ పనులనేవి జరుగుతాయి అని నమ్ముతారంట. అది ఆత్మ. మరి భగవంతుడిని అంటే నేను చెప్పేదేంటంటే భగవంతుడిని కొంతమంది నమ్మరు. కానీ అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ప్రకృతి వల్ల, ప్రకృతి వల్ల వచ్చిన సహజమైనవి అని నమ్మొచ్చు కదా! సో, ప్రకృతి నుంచి వచ్చాయంటే నమ్ముతారుగా. అదనమాట. ప్రకృతి నుంచి వచ్చిన సిద్ధాంతాలు కూడా ఈ బుక్‌లో ఉన్నాయి. సో, ఇది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ మానవ స్వభావ అంశాలు. ఒకటి హృదయం, మనసు, మళ్ళీ శరీరం, ఆత్మ. ఈ 4 కూడా మరి మీరు సిద్ధాంతపరంగా జీవించాలనుకుంటే ఈ 4 పాయింట్లు మీ లైఫ్‌లో ఇంప్లిమెంటేషన్ చేయండి. నేనైతే ఖచ్చితంగా చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ పార్ట్‌లో ఏం చెప్పారంటే దృక్పథాలు, సిద్ధాంతాలు. అంతర్ అంతరంగం నుంచి బహిర్గతంలోకి. ఇది ఫస్ట్ పాయింట్. అంతరంగం నుంచి అంతరంగం నుంచి బహిర్గతంలోకి అంటే ఏంటి? అంటే మనం ఏదైనా సమస్య వస్తే బాహ్య ప్రపంచంలో మార్పులు జరిగితేనే మనం సక్సెస్ సాధిస్తాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. రచయిత ఏమంటున్నారంటే బాహ్య ప్రపంచంలో అనూహ్యమైన విజయం సాధించిన చాలా మందిలో అసంతృప్తి ఉండడం గమనించాను. అంటే బాహ్య ప్రపంచంలో విజయం సాధిస్తే వాళ్ళలో అసంతృప్తి ఉందంట. సో, రచయిత ఏం చెప్తున్నారంటే, మనలో నుంచి మార్పు అనేది స్టార్ట్ అవ్వాలి. బయట మారితే మనం మారడం కాదు. మనం మారాలి. బయట ఎలా ఉన్నా ఫస్ట్ మనం మారాలి అని చెప్తున్నారు. సో, అద్భుతమైన విజయం సాధించిన వాళ్ళు అంతా కూడా ఏం చేస్తున్నారంటే, నా జీవిత నా వ్యక్తిగత జీవితాన్ని, నా వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని ఇవన్నీ కూడా మార్చుకోవాలంటే నేను మారాలి. నా ఇన్‌సైడ్‌లో చేంజ్ అనేది రావాలి అని ఇన్‌సైడ్‌లో చేంజెస్ అనేది తీసుకొస్తున్నారు. సో, ఇప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వాలి. ఎవరు చేంజ్ అవ్వాలి? వాళ్ళు సపోర్ట్ చేస్తే వెయిట్ లాస్ అవుతాం. వీళ్ళు సపోర్ట్ చేస్తే కాదు. మనం అనేది ఒక కమిట్మెంట్. మనం చేంజ్ అయితే మనం హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అలా ఏదైనా మనలో మార్పొస్తేనే అంటే అంతరంగం నుంచి బహిర్గతంలోకి మనలో మార్పు రావాలి. సో, చాలా బాగా క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. సో, మనం ఎలా మారాలి మరి? అంటే మన క్యారెక్టర్ ఇప్పుడు కొన్ని కొన్ని రచయితలు ఏం చెప్తారంటే, ఇప్పుడొస్తున్న ఇప్పుడొస్తున్న ప్రోగ్రామ్స్ ఏంటంటే, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసెస్ అని చెప్పి, కొన్ని సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇలా మాట్లాడండి, అలా మాట్లాడండని. సో, ఈ రచయిత ఏం చెప్తున్నారంటే, పర్సనాలిటీ డెవలప్‌మెంట్స్ కాదు కావాల్సింది. మీరు నిజాయితీగా మీ మీ పర్సనల్ లైఫ్‌లో మీ క్యారెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మీ విలువలు, మీ నైతికత అనేది చేంజ్ అవ్వాలి. మీరు నిజంగా మంచి మనిషిగా చేంజ్ అవ్వాలి. ఏదో పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో కొన్ని స్కిల్స్ నేర్చేసుకొని మారడం కాదు. మీరు అంటే వ్యక్తిత్వ వికాస క్లాసెస్ అని చెప్తుంటారు. అలా కాదు. మీరు నైతికంగా ఒక మంచి పర్సన్‌గా చేంజ్ అవ్వాలి. చూసారా ఎంత బాగా చెప్తున్నారో? అంటే మన అంతరంగంలోనే మనం మారాలంట. ఒక మంచి మనిషిగా మారాలంట. ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసెస్‌కి అటెండ్ అయిపోయి కొన్ని స్కిల్స్ మారడం వల్ల మన లైఫ్ అనేది మారదు. మీరు మీ అంతరంగంలో శీలం అనేది చాలా కరెక్ట్‌గా ఉండాలి. మీ మంచితనం ఇవన్నీ కూడా చేంజ్ అవ్వాలి అని చెప్తున్నారు. ఎంత కరెక్ట్ కదా! మనం చేంజ్ అవ్వాలి. అదే అన్ 100% హెల్తీ అన్నమాట. సో, నెక్స్ట్ పాయింటొచ్చి
అయితే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వైవాహిక జీవితం. భార్యాభర్తలు ఎంతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి పెళ్లి చేసుకుంటారు. మరి వాళ్ళలో మనస్పర్ధలు, కలతలు, అర్థం చేసుకోకపోవడం ఇవన్నీ వచ్చి విడిపోతూ ఉంటారు. మరి విడిపోకుండా జీవితాంతం కలిసి ఉండాలంటే, ఈ పుస్తకంలో రచయిత ఎంత అద్భుతంగా చెప్పారో తెలుసా? చూడండి. మీ వైవాహిక జీవితం ఆనందమయం కావాలంటే, మీ నుంచి సానుకూల శక్తి వెలువడాలి. చూసారా? పాజిటివ్ పవర్ అని పవర్ మన నుండి వెలువడాలంట. ప్రతికూల శక్తుల్ని పక్కన పెట్టేయాలి. సో, నెగెటివ్ అనేది మనలో ఉండకూడదు. దాన్ని పక్కన పెట్టేసేయాలి. వాటికి వశం అవ్వకూడదు. చూసారా? నెగెటివ్ వాటిలకి వశం అనేది అవ్వకూడదు అని చెప్తున్నారు. సో, యుక్త వయస్సులో అడుగుపెట్టిన మీ సంతానం మీతో సంతోషంగా ఉండి, మీతో సహకరించాలంటే ముందు మీరు వారిని అర్థం చేసుకొని, వారి ఎడల ప్రేమ, సహానుభూతి చూపించే తండ్రి, తల్లిగా ఉండాలి. చూసారా ఎంత చక్కగా చెప్పారో? యుక్త వయస్సు అంటే యంగ్ టీనేజ్ వాళ్ళు వచ్చినప్పుడు మనం కోపడుతూ ఉంటాం తల్లిదండ్రులుగా. అలా చేయకు, ఇలా చేయకు, అనేసి అలా చిరాకు పడుతూ ఉంటాం. అలా కాకుండా వాళ్ళని ప్రేమించాలంట. వాళ్ళని అర్థం చేసుకోవాలంట. సో, ఎంత స్వీట్‌గా చెప్పారు కదా! మీ ఉద్యోగంలో మీకు స్వేచ్ఛ కావాలంటే, మీ ఉద్దేశాలను ధైర్యంగా ప్రదర్శించే శక్తి ఉండాలంటే, మీరు బాధ్యతాయుతంగా మీ వంతు కృషి చేసేవారుగా, సహకారిగా ఉండాలి. చూసారా? మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలంట. సహాయకారిగా ఉండాలంట. మిమ్మల్ని ఇతరులు నమ్మాలంటే, ఆ నమ్మకం కలిగించే విధంగా మీరు ఉండాలి. మీ ప్రతిభను గుర్తించి గౌరవించాలంటే, ద్వితీయ శ్రేణి గొప్పతనం కావాలంటే, ముందు మీరు శీల సంపదని వృద్ధి చేసుకునే ప్రథమ శ్రేణి ఔన్న ఔన్నత్యాన్ని సాధించాలి. అంతరంగం నుంచి బహిర్గతంలోకి అనే పద్ధతి ముందు వ్యక్తిగత విజయాలు సాధిస్తేనే సామాజిక విజయాలు సాధ్యం అని చెబుతుంది. చూసారా ఎంత బాగా చెప్పారో? మనం వ్యక్తిగత విజయాలు సాధించాలంటే ఫస్ట్ మనమే మారాలి. సో, నేను మారడానికి రెడీ. మీరు మారడానికి రెడీయేనా? ఈ విలువైన పాయింట్స్, ఈ విలువైన సిద్ధాంతాలు మీకెలా అనిపిచ్చాయి? కామెంట్స్‌లో తప్పకుండా తెలియచేయండి. సో, రచయిత ఏం చెప్తున్నారంటే ఈ ఈ పాయింట్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం శోధన మానకూడదు. మన శోధన యాత్ర అనంతరం మనం బయలుదేరిన చోటికి చేరినా దాన్ని మొదటిసారి చూసినట్టే ఉంటుంది. అబ్బా! ఎంత చక్కగా ఎంత బాగా చెప్పారో కదా! సో, నెక్స్ట్ ఇంకోటేంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మరి ఈ పుస్తకంలో 7 హాబిట్స్ చెప్పారు. ఆ 7 హాబిట్స్ గురించి ఒక పరిశీలన అది ఏంటో చూద్దాం. ఓకేనా? మనం అసలు అలవాటంటే ఏంటి? హాబిట్ అంటే ఏంటి? అంటే మనం మళ్ళీ మళ్ళీ చేసే పనే మనం. ఔన్నత్యం అంటే ఒక చర్య కాదు, ఒక అలవాటు. సో, మనం ఏదైనా సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే దాన్ని ఒక హాబిట్‌గా చేంజ్ జేసుకోవాలంట. మరి హాబిట్ ఎలా చేంజ్ జేసుకోవాలంటే మనం మన శీలం, మన అలవాట్ల సమూహం. ఒక ఆలోచన నాటు, ఒక చర్యను కోసుకో. ఒక చర్య నాటు, ఒక అలవాటును కోసుకో. ఒక అలవాటును నాటు, శీలాన్ని కోసుకో. శీలాన్ని నాటు, భవితవ్యాన్ని అందుకో. అనేది ఒక సూక్తి. అబ్బా! ఎంత బాగుందో కదా! అంటే ఒక ఆలోచనను నాటితే మన బ్రెయిన్‌లో ఒక చర్య అనేది వస్తుందంట. ఒక చర్యని మన బ్రెయిన్‌లో నాటితే ఒక అలవాటు అవుతుందంట. చూసారా? ఒక అలవాటు కోసుకో. సో, ఒక అలవాటు మనం నాటితే సో, శీలాన్ని కోసుకో. ఒక అలవాటు గనక నాటితే మన శీలమే చేంజ్ అవుతుంది. ఒక శీలాన్ని నాటితే భవితన్యాన్ని అందుకో. ఎంత చాలా చాలా బావుంది గదా! నిజంగా. భవితన్య భవితవ్యాన్ని అందుకో. వావ్! సూపర్. ఐ లవ్, ఐ లవ్ దిస్ సూక్తి. మీకేమనిపించింది? ఖచ్చితంగా నాకు కామెంట్స్‌లో రాయండి. ఓకేనా? మన జీవితంలో అలవాట్లనేవి చాలా శక్తివంతమైన అంశాలు. అవి మనలో కొనసాగి మన చేతనలోను సారీ తప్పు. మన చేతనలోను, చేతన రాహిత్యంలోను అనునిత్యం మనతో ఉండి, మన శీలాన్ని, మన
మన సమర్థతని, అసమర్థతని కూడా చూపిస్తాయి. ప్రముఖ విద్యావేత్త హొరెన్‌మన్ చెప్పినట్లు అలవాటు ఒక తాడు వంటిది. అలవాటు ఎలాంటిదంట? తాడు వంటిదంట. ప్రతిరోజు మనం దానిని ఒక పోగుని పేనుతూ ఉండాలి. అప్పుడది దృఢమవుతుంది. ప్రతిరోజు మనం తాడు ఇలా ఇలా పేనుతున్నట్టు మన హాబిట్‌ని గూడా అలాగా పేనుతూ ఉండాలంట. ఇలా, 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 ఇలా హాబిట్ అని. సో, అలవాటు నేర్చుకోవడానికి గొప్ప నిబద్ధత, ఒక క్రమ పద్ధతి ఉండాలంట. సో, నేను కూడా కొన్ని కొన్ని హాబిట్స్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, నేను కూడా ప్రతిరోజు ఒక తాడులాగా దాన్ని ఇలా 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 పెడతాను. ఓకేనా? మరి మీరు ఏ హాబిట్‌ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? కామెంట్స్‌లో తెలియచేయండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే, మరి అలవాట్లు యొక్క నిర్వచనం ఏం చెప్పారో చూద్దాం. మన సౌలభ్యం కోసం ఒక అలవాటుని జ్ఞానం, నైపుణ్యం, ఇచ్ఛ అనే 3 భాగాలు కలయికగా నిర్వచించుకుందాం. జ్ఞానం అనేది మన సైద్ధాంతిక దృక్పథం. ఏమి చేయాలి? ఎందుకు చేయాలి? అనే విషయాన్ని తెలిపేది. నైపుణ్యం అంటే ఎలా చేయాలి అనేది. ఇచ్ఛ అనేది ప్రేరణ. చేయాలనే ఉత్సాహం. మన జీవితంలో ఏదైనా ఒక అలవాటు చేసుకోవాలంటే ఈ 3 ఉండాలి. వావ్! అంటే జ్ఞానం ఉండాలంట. ఏమిటి? ఎందుకు? ఎందుకు చేయాలి మనం ఈ హాబిట్స్ అనేది ఒక నాలెడ్జ్ అనేది మనకుండాలి. అలాగే నైపుణ్యం ఉండాలంట. అది ఏ విధంగా చేయాలి అనేది. ఇప్పుడు చూడండి మనం ప్రతిరోజు ఎక్సర్‌సైజ్ చేయాలనుకుంటాం. జ్ఞానం ఉంది. ఎక్సర్‌సైజ్ చేస్తే చాలా హెల్తీగా ఉండొచ్చు అని చెప్పి. జ్ఞానం ఉంటే సరిపోదంట. నైపుణ్యం కూడా ఉండాలి. మరి ఎలా చేయాలి ఎక్సర్‌సైజ్? ఏ ఏజ్ వాళ్ళు ఏ ఎక్సర్‌సైజ్ చేయొచ్చు? సో, ఎలా చేయాలి అనేది తెలియకుండా ఏ హాబిట్ స్టార్ట్ చేయొద్దు. అంతే గదా! సో, ఎలా చేయాలి అనేది కూడా తెలిసుండాలి. అలాగే కోరిక చెయ్యాలి. ఎలాగైనా ఎక్సర్‌సైజ్ చేయాలి. ఎలాగైనా ఈ హాబిట్ చేయాలి అనే కోరిక కూడా ఉండాలంట. ఈ 3 ఉన్నప్పుడే జ్ఞానం, నైపుణ్యం, కోరిక. ఈ 3 ఉన్నప్పుడే ఒక హాబిట్ అనేది సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. వావ్! సూపర్ గదా! హ్మ్. ఓకే. ఇంకోటేంటంటే పరిణామశీలత కొనసాగింపు. ఓకే. ఏంటంటే ఇందులో పరాధీనత అనే ఒక దృక్పథం ఉంటుందంట. మనం ఈ పరిణామశీలత కొనసాగింపు అనే పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇందులో స్వాధీనత, పరాధీనత అనే 2 దృక్పథాలనేవి ఉంటాయంట. మరి స్వాధీనత అనేది ఏంటి అంటే, నేను అనే దృక్పథం. నేను ఈ పని చేయగలను. నేనే బాధ్యత వహిస్తాను. నేను స్వాలంబన కలిగి ఉన్నాను. నేనేం చేయాలో నేనే ఎంచుకున్నాను అనే దృక్పథం. మరి పరస్పరాధా పరస్పరాధారిత పరస్పరాధీనత. పరస్పరాధీనత. అర్థమైంది కదా! నాకు బాగా అర్థమైంది. పరస్పరాధ పరస్పరాధీనత. యెస్. అనే దృక్పథం ఏంటంటే, మనం అనే దృక్పథం. మనం ఈ పని చేయగలం. మనం పరస్పరం సహకరించుకోగలం. మన ప్రతిభా పాటవాలు కలబోసుకొని ఉమ్మడిగా మరింత గొప్ప ఫలితాలను సాధించగలం అనే దృక్పథం. చూసారా ఈ దృక్పథం ఎంత గొప్పదో? మరి శారీరకంగా పరాధీనులమైతే అంటే పక్షవాతమో, ఇతర అంగవైకల్యమో ఇలాంటివి కనుక ఉంటే మానసికంగా పరాధీనులమై ఉంటే మన విలువ ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటాయి కదా! మనం ఏది చేయాలన్నా వేరే వాళ్ళ డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. మనం మేధాపరంగా పరాధీనులమైతే అంటే మేధాపరంగా పరాధీనులమైతే మరొకరు మన కోసం ఆలోచించి పెట్టాల్సొస్తుందంట. చూడండి. మనం ఏ పరాధీనులమా కాదా అని మనం క్లియర్‌గా తెలుసుకోవచ్చు. మన జీవిత సమస్యల పరిష్కారానికి మరొకరి ఆలోచనలపై ఆధారపడవలసి వస్తుంది. మరి శారీరకంగా స్వతంత్రులమైతే ఏ పనైనా మనం చేసుకోగలం. మేధోపరంగా స్వతంత్రులమైతే మనం స్వతంత్రంగా ఆలోచించుకోగలం. ఏ పరిస్థితికైనా ఎదురు నిలిచే శక్తి కలిగి ఉంటాం. మనం విశ్లేషణాత్మకంగా, సృజనాత్మకంగా ఆలోచించగలం. మానసికంగా స్వతంత్రులమైతే మనం మన మనస్సాక్షిపై ఆధారపడతాం. మన విలువ ఇంకొకరికి మన విలువ ఇంకొకరి అభిప్రాయాలపై కాక మనపైనే ఆధారపడి ఉంటుంది. చాలా చాలా బావుంది గదా! చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో, పరాధీనులుగా ఉండకుండా
స్వతంత్రులుగా ఉండాలి అనేది ఇందులో చాలా చాలా విలువైన విషయం. సో, ఈ టాపిక్ మరి ప్రభావశీలత నిర్వచనం. ఇందులో పి బై పిసి అనేదుంది. మరి సమతూకం అనేది ఉండాలి. అంటే పి బై పిసి అంటే ఏంటి? అది సమతూకం ఎందుకుండాలి అనంటే, ఇందులో రచయిత ఏం చెప్తున్నారంటే, ఈ ప్రకృతి ధర్మాలని అనుసరించి ఈ పి బై పిసి సమతూకంగా ఎందుకుండాలి? అంటే బాతు, బంగారు గుడ్డు కథ ఒకటి చెప్పారు. మరి ఒక పేద రైతుకి ఒక పెంపుడు బాతుందంట. అది మెరిసే మెరిసే గుడ్లు పెట్టేదంట. అది ఎందుకైనా మంచిది. ఎవరికన్నా చూపి ఎవరికన్నా చూపిద్దామని ఆలోచనొచ్చిందంట. అది మంచి గోల్డ్ బంగారపు గుడ్డని. సో, అప్పుడతనేం జేశాడు చూపిచ్చాడు. అవును, ఇది నిజంగానే బంగారపు గుడ్డు అని. అబ్బో! ఆ బాతుని ఇలా కట్ చేసేస్తే చాలా గుడ్లనేవి వచ్చేస్తాయి. నేను ఒకేసారి డబ్బు గలవాడిని అయిపోవచ్చు అని ఆ బాతుని కోసేసాడంట. కోసేస్తే లోపలేమి లేవు. అప్పుడు బాతు చనిపోయింది. సో, ఇక్కడ ప్రకృతి ధర్మం ఏంటంటే, ఈ కథలో నుంచి నేర్చుకోవాల్సిందేంటంటే, బంగారపు గుడ్డు అనే దృక్పథం నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, ఎంత ఎక్కువ సంపాదిస్తే, ఎంత ఎక్కువ పని చేస్తే అంత సమృద్ధులం అనుకుంటారు. కానీ ఈ కథలు చెప్పినట్లు నిజమైన సమర్థత 2 అంశాలు కలిసి పనిచేసినప్పుడే సాధ్యమవుతాయి. ఒకటి సంపాదించినది, ఇంకోటి సంపాదన. సంపాదన కారకమైనది. 2 సరిగ్గా ఉంటేనే ఫలితం బాగుంటుంది. చూడండి, ఒకటి సంపాదించినది. గుడ్డుకి బాగా మేత పెట్టాడు, మంచి చూసుకున్నాడు, అది గుడ్డు పెట్టింది. సో, సంపాదించిన గుడ్డు బాగుండాలి. అలాగే సంపాదించి పెట్టిన సంపాద కారకమైన బాతు కూడా బాగుండాలి. బాతు బాగుండాలి, గుడ్డు బాగుండాలి. ఈ 2 బాగుంటేనే సంపాదన అనేది, ఫలితం అనేది బాగుంటుంది అని చెప్తున్నారు. సో, మనం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఏదైనా పని చేస్తాం. పని చేస్తే ఆ పనిలో ఉన్న లాభాన్ని చూస్తాం. మనం మాత్రం క్షీణించుకుంటూ పోతాం. ఒక జాబ్ కానీ, ఒక పని కానీ, ఏదైనా కానీ పని చేయాలి, పని చేయాలి, పని చేయాలి. మరి పని చేసే మనం ఏమవుతున్నాం? మనం స్ట్రెస్‌ఫుల్‌గా అయిపోయి కొంతమందైతే స్ట్రెస్‌కి మందు, ఆల్కహాల్, సిగరెట్లు రకరకాల వ్యసనాలకు గురైపోతున్నారు. డ్రగ్స్ అని అవన్నీ గూడా. అంటే పని చేస్తున్నారు, డబ్బులొస్తున్నాయి. కానీ సంపాదించి పెట్టే సంపాద కారకమైన మనిషి మాత్రం క్షీణించిపోతున్నాడు. సో, రచయిత చెప్పినట్టు రచయిత సిద్ధాంతాన్ని పి బై పీసీని మన లైఫ్‌లో ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటే, మనం సంపాదించే సంపాదన బాగుండాలి. అలాగే మనం సంపాదిస్తున్నాం కాబట్టి మనం గూడా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే ఫలితం అనేది బాగుంటుంది అని. చాలా బాగా అర్థం చేసుకున్నాను కదా! మరి మీరే విధంగా అర్థం చేసుకున్నారు? తప్పకుండా కామెంట్స్‌లో రాయండి. ఓకేనా? పి బై పీసీ సిద్ధాంతం. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చి మనకి 3 రకాల ఆస్తులుంటాయంట. 3 రకాల ఆస్తులలో ఒకటి భౌతికమైనవి, ఇంకోటి సెకండ్ వన్ ఆర్థికమైనవి, ఇంకోటి మానవ సంబంధమైనది. మరి భౌతికమైనవి ఏంటి? అంటే యంత్రాలు కానీ, మనకి అవన్నీ గూడా భౌతికమైనవి. అలాగే మరి ఆర్థికమైనవేంటి? ఆర్థికమైనవి అసలుకి వడ్డీ రావడం, ఇట్లాంటివన్నీ గూడా ఆర్థికమైనవి. మరి అసలైన మన ఆర్థిక వనరు మన సంపాదనా శక్తి. మన సంపాదనా శక్తే ఆర్థిక వనరు అని చెప్తున్నారు. అలాగే ఈ శక్తి ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండకపోతే మన అవకాశాల్ని మనమే తగ్గించుకుంటున్నామని అర్థం అంట. సో, మన ఆర్థిక, మన సంపాదన శక్తిని అనేది పెంచుకుంటూ పోవాలి. అలాగే మానవ సంబంధాలనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అంట. అన్నిటికంటే చాలా లాభమైనవేంటంటే మానవ సంబంధాలు. సో, వివాహ భాగస్వామ్యం, ఇంకా పిల్లలతో తల్లిదండ్రుల సంబంధాలు, ఇలా వివాహ భాగస్వామ్యంలో కూడా ఇద్దరు గూడా ఫలితం కోసం ఇద్దరు ఒకరి ఒకరు బాగుండాలి. అంటే భార్య, భర్త ఇద్దరు బాగుంటేనే ఫలితం అనేది చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. ఫలితం కోసం ప్రయాసపడి సంబంధాలను నిర్లక్ష్యం చేస్తే అంటే సంబంధాలను నిర్లక్ష్యం చేస్తే ఫలితం అనేది రాదు. సంబంధాలు గూడా పాడవుతాయి
అంటున్నారు. సో, ఇది ఒకసారి చదువుదామా? నాకు చదవాలనిపిస్తుంది. మీకు కూడా ఈ పాయింట్స్ వినిపించాలనిపిస్తుంది. వివాహ భాగస్వామ్యుల విషయంలో కూడా ఇద్దరు ఫలితాల కోసమే అంటే బంగారు గుడ్డు ప్రయాస పడినట్టు వారి మధ్య ఉండవలసిన సత్సంబంధం నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు ఒకరినొకరు పట్టించుకోని వారిగా, ఒకరి పట్ల ఒకరి స్పందన లేనట్లు తయారవుతారు. ఒకరి పట్ల ఒకరు చిన్న చిన్న అభిప్రాయాలు కూడా పంచుకోలేనట్లు జడంగా మారిపోతారు. ఒకరినొకరు అదుపు చేసుకోవడానికి మోసపూరితమైన యుక్తులు ప్రయోగిస్తారు. తమని తాము సమర్థించుకుంటుంటారు. తమని తాము సమర్థించుకుంటారు. తమ అవసరాలను మాత్రమే చూసుకుంటారు. 2 వారి తప్పులెన్ 2 తప్పులెన్నడానికి సదా సిద్ధంగా ఉంటారు. చూసారా? ఒకరు వాళ్ళ తప్పులు వీళ్ళెంచడం, వీళ్ళ తప్పులు వాళ్ళెంచడం ఇలా ఉంటారంట. ప్రేమ, సున్నితత్వం, సహజ స్పందనలని క్రమంగా కోల్పోతారు. బాతు రోజు రోజుకి రోగగ్రస్తమైపోతుంది. ఎంత బాగా చెప్పారో కదా రచయిత. నాకీ పాయింట్ చాలా చాలా బాగా నచ్చింది. ఈ ఫార్ములా బాతు, గుడ్డు ఏదైతే ఉందో అంటే భార్యాభర్తలిద్దరూ గూడా బాతులు. గుడ్డు వాళ్ళ ద్వారా వచ్చే ఆహ్, ప్రయోజనం అన్నమాట. సో, వాళ్ళ ద్వారా వచ్చే ఫలితం. సో, వాళ్ళిద్దరూ బాగుంటేనే గదా! ఫలితం అనేది బావుంటుంది. ఫలితాల మీద దృష్టి పెడితే వాళ్ళిద్దరూ అంటే బాత్ అనేది కట్ అయిపోతుంది. సో, మనం బాత్ హెల్తీగా ఉండేటట్టు మన రిలేషన్ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చి ఇక పిల్లలలో తల్లిదండ్రుల సంబంధాలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గదా! నాకు గూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, నేను కూడా నేర్చుకుంటాను. మీకు గూడా చెప్తాను. మరి పిల్లలు చిన్నతనంలో తల్లిదండ్రులపై ఆధారపడతారు. తల్లిదండ్రులకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అప్పుడు పీసీ అంటే వారిలో భావ ప్రసారం కొనసాగించడం, వారికి శిక్షణ ఇవ్వడం, వారితో సంభాషించడం, వారు చెప్పేది వినడం, అర్థం చేసుకోవడం ఇవన్నీ నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. వారిని అదుపు చేయడం సులభం. మనకిష్టం మనకి ఇష్టం వచ్చిన మనకిష్టం వచ్చేలా వారి చేత పని చేయించుకోవడం, మనకిష్టం వచ్చేలా వారి చేత పని చేయించుకోవడం, ఇప్పుడే చేయాలి అని ఆజ్ఞాపించడం కూడా సులువే. ఎందుకంటే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు. పిల్లల కన్నా తెలివిగల వాళ్ళు కదా! అంతేకాదు తల్లిదండ్రులెప్పుడూ తాము చెప్పేది, చేసేది సరైందనుకుంటారు. అవసరమైనప్పుడు వాళ్ళ మీద కేకలు వేయడం, వారిని కించపరచడం, పని సాధించుకోవడం కూడా చేస్తూ ఉంటారు. లేకపోతే గారం చేస్తారు. వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు చెప్పిందల్లా చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు బాధ్యతారహితంగా, ఎటువంటి నైతిక ప్రమాణాలు లేకుండా, నిబద్ధత, క్రమశిక్షణ లేకుండా పెరుగుతారు. చూసారా ఈ 2 విధాలుగా అధికారం చెలాయించడం, గారాబం చేయడం కూడా బంగారు గుడ్డు మనస్తత్వానికి చెందినవే. ఈ లోతుగా బాతుకి ఏమవుతుంది? ఈలోగా ఈలోగా బాతుకి ఏమవుతుంది? కాలక్రమేణా క్రమశిక్షణ, బాధ్యత, ఆత్మవిశ్వాసం నుంచి ఎంపికలు చేసుకునే సామర్థ్యం, మంచి లక్ష్యాలను సాధించే సామర్థ్యం పిల్లలలో లోపిస్తుంది. వారితో తల్లిదండ్రులకు ఉండే సంబంధాలు ఎలా ఉంటాయో చూడండి. వాళ్ళకి యుక్త వయస్సు వచ్చి, ఆ వయసు తెచ్చిపెట్టే సమస్యలు ఎదురైనప్పుడు వారు తల్లిదండ్రులకు మనసు విప్పి చెప్పుకోలేరు. ఎందుకంటే వాళ్ళ అనుభవం ప్రకారం ఆ తల్లిదండ్రులు వాళ్ళు చెప్పేది ఓర్పుగా వినకుండానే తీర్పులు చెప్పేస్తారు. వాళ్ళను గురించి పట్టించుకుంటారని నమ్మరు. వాళ్ళను అర్థం చేసుకుంటారని తల్లిదండ్రులకు వాళ్ళకి మధ్య ఇంతకాలంగా ఉన్న అనుబంధం సరిపోదు. ఇరువురి మధ్య సరైన భావ ప్రసారం ఉండదు. పిల్లల్ని ప్రభావితం చేసే శక్తి తల్లిదండ్రులకి ఉండదు. ఉదాహరణకి మీ అమ్మాయి తన గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మీరు భావిస్తారు. అంటే అది ఫలితం. పి బంగారు గుడ్డు. అయితే ఆమె దాన్ని శుభ్రం చేయాలని మీరు చెప్తారు. అంటే ఫలితం సాధించే శక్తి. పీసీ. మీ అమ్మాయి బాతు, వనరు ఫలితం, గదిని శుభ్రం చేయడం, బంగారు గుడ్డు మీలో ఫలితానికి, దాన్ని సాధించే శక్తికి మధ్య సమతూకం ఉంటే, ఆమె ఆనందంగా గదిని శుభ్రం చేస్తుంది. మీరు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయకుండానే ఆ పని పూర్తి చేస్తుంది. ఎందుకంటే ఆ పనికి ఆమె నిబద్ధురాలైంది. ఆమె మీకొక విలువైన వనరు.
బంగారు గుడ్లు పెట్టే బాతు. ఎంత బాగా చెప్పారో గదా! సో, మనం ఈ బాతు, బంగారపు గుడ్డు నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం నేర్చుకున్నాం ఈరోజు. అవునా కాదా? సో, మన లైఫ్‌లో బంగారపు గుడ్డు మీద కాన్సంట్రేషన్ చేయాలి. అలాగే దాని తర్వాత బంగారపు గుడ్డు ఆరోగ్యంగా ఉన్న తర్వాత ఫలితం గురించి ఆలోచించాలి. సో, కానీ మీ దృక్పథం కేవలం ఫలితం మీదే దృష్టి పెడితే, అంటే ఏదో ఒక విధంగా గదిని శుభ్రం చేయించుకోవడమే మీ ఆశయం అయితే, మీరు ఆమెని పని పూర్తి చేసేదాకా సతాయిస్తూ ఉంటారు. ఒక్కోసారి కేకలు వేసి, బెదిరించి కూడా ఆ పని చేయిస్తారు. బాతు ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మా అమ్మాయితో పీసీ అనుభవాన్ని చూసారా? సో, మనము వాళ్ళని టార్చర్ చేసి, తిట్టి, అది చేసి, ఇది చేస్తే ఏమవుతది? బాతు కాస్త సో, బాతుని కేర్‌గా చూసుకోవాలి. పిల్లలు బాతు లాంటి వాళ్ళు. సో, బాతు అనేది మీరు ఇందులో అయినా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. సో, నాకు గూడా ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ మళ్ళీ నేర్చుకున్నాను. సో, నెక్స్ట్ వన్ ఏంటి? సో, ఈరోజు చాలా చాలా విషయాలు నేర్చుకున్నాం. అలాగే మన రచయిత ఏం చెప్తున్నారంటే, మనం ఏదైనా చదివితే దాన్ని 48 గంటల తర్వాత మరొకరితో పంచుకోవాలంట. సో, నేను మీతో పంచుకుంటున్నాను. మరి మీరు ఎవరితో పంచుకుంటున్నారు ఈ విషయాలు? అలా వేరే వాళ్ళతో మనం పంచుకుంటే మనకి చాలా బాగా గుర్తుంటుంది. సో, ఇంకోటి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనం మన మార్పుకి ఎవరు ప్రయత్నించరు. ఎవరు ఎవరిని మారమని చెప్పరంట. మార్పుకి ఎవరికి వాళ్ళు వాళ్ళలో వాళ్ళే తలుపులు తెరుచుకోవాలి. దాన్ని తెరవడం అంటే మన లోపల నుంచి తెరవడమే. సో, మనం మారాలి అని చెప్పి మన హార్ట్‌లో ఉన్న డోర్స్‌ని మనమే ఓపెన్ చేసుకోవాలి. సో, వాదంతో కానీ, భావోద్వేగాలతో కానీ ఎవరిని కూడా మనం మార్చలేం. గొడవ పడి, కొట్టి ఎవరిని కూడా మార్చలేము అని చెప్తున్నారు. ఎంత అద్భుతమైన విషయం గదా ఇది. సో, మా మార్పు ఒక అంతరంగ చర్య. సో, అంతరంగ చర్య అంట. అదెవరు చెప్పారంటే మారిలిన్ ఫెర్గుసన్ అనే వ్యక్తి. మన అంతరంగ చర్య. సో, మనకి మనమే మారాలని చెప్పి డోర్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఎవరు ఎవరిని మార్చలేరు. సో, ఈ 7 అలవాట్లు, ఒక సిద్ధాంతాలను సరిగ్గా అర్థం చేసుకొని ఆచరించగలిగితే మీరు తలుపులు తెరవడానికి నిర్ణయించుకున్నారన్నమాట. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి మారాలనుకుంటే నిర్ణయించుకోవాలి. ఓకే. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ తప్పకుండా కామెంట్ బాక్స్‌లో రాయండి. థాంక్ యూ సో మచ్. మీ తేజస్విని నాయుడు.